హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు వేడిగా ముద్దపప్పు ఆవకాయ రైస్ చేసి చూపించబోతున్నాను. ముద్దపప్పు ఆవకాయ రైస్ ఈ మధ్య ఎక్కడ పెళ్లి భోజనానికి వెళ్ళినా ఈ ముద్దపప్పు ఆవకాయ రైస్ బాగా ట్రెండింగ్లో ఉంది కదండి. గత 1 ఇయర్ నుంచి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎన్ని రకాల ఫుడ్ వెరైటీస్ ఉన్నా ఖచ్చితంగా మెనూలో మాత్రం ఈ ముద్దపప్పు ఆవకాయ రైస్ ఉండి తీరుతోందండి. మరి 1 పాట్ మీల్గా తినగలిగే ఈ ముద్దపప్పు ఆవకాయ రైస్ సింపుల్గా ఎలా చేసుకోవచ్చో నేను ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. ముద్దపప్పు ఆవకాయ రైస్ కోసం ముద్దపప్పు కోసం పప్పుని కానీ బియ్యాన్ని కానీ రెండూ కూడా ఈక్వల్ రేషియోలో తీసుకోవాలండి. నేను ఇక్కడ రైస్ ఒక చిన్న గ్లాస్తో గ్లాసుడు రైస్ తీసుకుంటున్నానండి. రైస్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసి నార్మల్గా మనం రైస్ వండుకోవడానికి ఎలా అయితే ఎసరు పోసుకుంటామో 1:2 అలాగే 1:2గా ఎసరు పోసుకొని అరగంట పాటు నాననిచ్చుకోవాలి. అలాగే పప్పును కూడా ఉడికించుకోవటం కోసం సేమ్ మనం ఏ గ్లాస్తో అయితే రైస్ కొలుచుకున్నామో అదే గ్లాస్తో గ్లాసుడు కందిపప్పును కూడా కొలుచుకొని శుభ్రంగా వాష్ చేసి వాటర్ పోసి రైస్ని కందిపప్పుని కూడా ఒక్క 1/2 అవర్ పాటు నాననివ్వాలి. అరగంట పాటు నానిన రైస్ని కందిపప్పుని రెండూ కలిపి ఒకేసారైనా కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేదా విడివిడిగా అయినా 2 సార్లుగా కుక్కర్లో పెట్టుకొని పూర్తిగా 3 to 4 విజిల్స్ రానిచ్చి ఉడికించి ఉంచుకోవాలి. ఉడికించిన కందిపప్పుని మెత్తగా ఎనుపుకొని సాఫ్ట్ అయ్యేలా చేసుకోవాలి. ఎక్సెస్గా వాటర్ ఉన్న ఇబ్బంది ఏం లేదండి. మళ్ళీ తర్వాత మనం వాటర్ కూడా పోసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ వాటర్తో సహా ఎనుపుకొని సాఫ్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ముద్దపప్పు ఆవకాయ రైస్ చేయడం కోసం ముందుగా పొయ్యి మీద కడాయిని పెట్టి మనం ముందుగా ఎనిపి ఉంచుకున్న కందిపప్పుని కడాయిలో వేసి ఒక్క ఉడుకు రానిచ్చుకోవాలి. ఆల్రెడీ ఉడికిన పప్పు పైగా వేడిగా ఉండడంతో వెంటనే బాయిలింగ్కి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న కందిపప్పులో మనం ఇంకొంచెం వాటర్ పోసుకుని డైల్యూట్ చేసుకోవాలి. పప్పుని ఇక్కడ ఎందుకు డైల్యూట్ చేస్తున్నామంటే మనం తర్వాత ఇందులోనే ఆవకాయ మరియు మనం ఉడికించిన రైస్ కూడా వేసి కలిపి ఉడికించుకోవాలి. కాబట్టి పప్పుని కొంచెం పల్చం చేసుకుంటున్నాం. ఇప్పుడు వేసిన వాటర్ కూడా పప్పుతో కలిపి బాయిల్ అయిపోవాలి. ఆ టైంలో మనం ఈ పప్పుకి అన్నానికి సరిపడగా ఆవకాయని తీసుకోవాలి. ఆవకాయ కూడా ఒక 3/4 కప్పు దాకా ఆవకాయ వచ్చేలాగా చూసుకోవాలండి. అందులోనే కొంచెం ఆవకాయ ఊట ఒక 5-6 ముక్కలు కూడా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఆవకాయ మిశ్రమాన్ని ఉడికిస్తున్న పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఆవకాయ కూడా కందిపప్పుతో కలిసి బాగా ఉడకాలి. ఒక్క 4 to 5 మినిట్స్. జనరల్గా మనం అన్నంలో ఆవకాయ వేసుకుని పొడుం వేసుకుని నెయ్యి వేసుకుని తింటూ ఉంటాం, లేదా ఆవకాయ ముద్దపప్పు అన్నంలో కలుపుకుని కూడా నెయ్యి వేసుకుని చాలామంది తింటూ ఉంటారు. కానీ ఫర్ ఏ చేంజ్ మనం అలా తినేదానికి ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించిన ముద్దపప్పు ఆవకాయ రైస్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరే చూస్తారు తిని చూశాక. ఇలా పప్పు ఆవకాయ రెండూ కలిపి బాయిల్ అవుతూ ఉండగా మనం టేస్ట్కి తగ్గట్టుగా ఇప్పుడు కొంచెం ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆవకాయలో కొంచెం ఉప్పు ఉంటుందండి, కానీ పప్పుకు కానీ రైస్కి కానీ సరిపోదు. కాబట్టి కొంచెం ఉప్పుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. పప్పు ఆవకాయ బాయిల్ అవుతూ ఉండగా మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న అన్నాన్ని అంతటినీ కూడా ఇక్కడ ఒక్కసారి గెరటితో కలుపుకొని పొడిపొళ్ళాడేలా చేసుకోవాలి. పొడిపొళ్ళాడేలా చేసుకున్న రైస్ని అంతటినీ ఇప్పుడు మనం ముందుగా ఉడికిస్తున్న పప్పు ఆవకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆవకాయ మాత్రం కొలత ఏమీ లేదండి. నేను ఇక్కడ వేసిన కందిపప్పుకి రైస్కి కరెక్ట్గా సరిపోయింది. మీకు కావాలంటే ఆవకాయ ఇంకొంచెం పడితే కనుక వేసుకుని కూడా కలుపుకోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ టేస్ట్ అండి. పులుపు ఉప్పు కారాలు మన టేస్ట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను రైస్ అంతటినీ వేసి కలుపుతూ ఉంటే ఆల్రెడీ కొంచెం గట్టిగా అయిపోయిందండి. మనం ఇంకొక 2 మినిట్స్ 5 మినిట్స్ దాకా ఉడికించాల్సి ఉంటుంది. ఇలా ఉడికించి దించాక ఇంకా గట్టి పడిపోతుంది. కాబట్టి కన్సిస్టెన్సీని బట్టి అవసరపడితే ఇక్కడ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
పప్పు, అన్నం, ఆవకాయ మొత్తం 3 కలిపి బాగా కొత్త బాయిల్ వచ్చేటట్టు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా ఒక్క పావు చెంచా పసుపుని, అలాగే పెద్ద చెంచాతో చెంచాడు నెయ్యిని వేసి బాగా కలిపి మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ నెయ్యి ఫ్లేవర్ ఈ రైస్ అంతటికి పట్టే విధంగా చూసుకోవాలి. నేతితో కలిపి పప్పు, అన్నాలు బాగా ఉడుకుతూ ఉండంగా ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్టు కొత్త వాటర్తో కలిసి బాయిల్ అవుతూ ఉండాలి. ఇలా నెయ్యి అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మరొక చెంచా నెయ్యిని కూడా వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఈ ముద్దపప్పు ఆవకాయ రైస్కి టేస్టు, నిగారింపు, ఫ్లేవరు అన్నీ కూడా ఈ నేతితోనే వస్తాయండి. కాబట్టి నెయ్యి వేసే దగ్గర రాజీ పడకుండా నేను చెప్పినట్లు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలండి. అప్పుడే మనం అసలు సిసలైన అథెంటిక్ ముద్దపప్పు ఆవకాయ రైస్ని ఎంజాయ్ చేయగలం. రెండోసారి కూడా నెయ్యి వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి చెప్పాను కాబట్టి అని ఒకేసారి 2 చెంచాలు నెయ్యిని వేసి కలిపేయకూడదండి. 1 by 1 ఇంటర్వెల్స్ ఇస్తూనే వేసుకోవాలి. ఒకేసారి నెయ్యి అంతా వేసేస్తే ఆయిల్గా నెయ్యి తేలే అవకాశం కూడా ఉంటుందండి. కాబట్టి చూసుకుంటూ కలుపుకుంటూ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ముద్దపప్పు ఆవకాయ రైసు 90% తయారైనట్టండి. మిగతా 10% మనం ఒక మంచి ఫ్లేవర్ఫుల్ తాలింపు వేస్తే తయారైపోతుంది. దానికోసం ఒక కడాయిని పెట్టి 1 చెంచా నిండుగా నెయ్యిని వేసి కరిగించుకోవాలి. ఇక్కడ తాలింపు కూడా నేను నెయ్యే వేసి చేస్తున్నానండి. మీకు ఇష్టం లేదు అని అనుకుంటే స్కిప్ చేసుకుని నూనె సరే వేసుకోవచ్చండి. కానీ అథెంటిక్ రైస్ అయితే మాత్రం ఈ నేతితోనే నడుస్తుంది. నెయ్యి బాగా కాగిన తర్వాత 1 గుప్పుడు పచ్చి శనగపప్పుని, అలాగే చాయ్ మినపప్పుని వేసి బాగా వేగించుకోవాలి. పప్పులు రెండింటిని కొంచెం 2 మినిట్స్ వేగిన తర్వాత దానికి తగ్గట్టుగా కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగించుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేగుతూ ఉండగా 1 గుప్పెడు జీడిపప్పును కూడా వేసి బాగా వేగించుకోవాలి. జీడిపప్పు కూడా పూర్తిగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగిన తర్వాత ఈ తాలింపునంతటిని మనం ఉడికిస్తున్న ముద్దపప్పు ఆవకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, నా స్టైల్లో గుమగుమలాడే ముద్దపప్పు ఆవకాయ రైస్ రెడీ అయిపోయింది. పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్లో కూడా వాళ్ళ మెన్యూలో ఈ మధ్య ఈ ముద్దపప్పు ఆవకాయ రైసు కంపల్సరీగా యాడ్ అయ్యి మంచి ఫ్లేవర్ఫుల్ రైస్ని మనకు అందిస్తున్నారు. అలాగే హోటల్స్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా మనం ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు. పొగలు కక్కే ముద్దపప్పు ఆవకాయ రైస్ వేడిగా తింటేనే దాని మజా అండి. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదండి. అవునండి, ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుంది. అమ్మని ఆవకాయని మర్చిపోలేము అని ఎవరో పెద్దలు చెప్పినట్టు ఒక్కసారి నేను చెప్పినట్టు కనుక మీరు ఇలా ముద్దపప్పు ఆవకాయ రైస్ చేసుకుని తిని చూడండి. మీరు కూడా వంట వినోదం ముద్దపప్పు ఆవకాయ రైస్ కూడా మర్చిపోలేము అని అంటారు. 1 స్పూన్ నోట్లో పెట్టుకోగానే కమ్మగా, కారంగా, పుల్లగా, నెయ్యి ఫ్లేవర్ తెలుస్తూ మధ్యలో తాలింపు, జీడిపప్పు ప్రతి బయటికి తెలుస్తూ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పనిసరిగా ఈ ఆవకాయ రైస్ నా స్టైల్లో చేసింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.